తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర మనం వినే మాట స్ట్రెస్, డిప్రెషన్ వల్ల బరువు పెరుగుతున్నారు అని చెప్పి. అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? స్ట్రెస్, డిప్రెషన్ కారణంగానే బరువు పెరగడం. ఇట్ ఈస్ 100% కరెక్ట్ అండి. మళ్ళీ చెప్పినట్లు లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన హ్యాబిట్స్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు అందరు ఇవాళ రేపు ఏం చేస్తారు? మోస్ట్ కామన్ స్వీట్స్ తినడం లేదా ఫుడ్ తినడం. దట్ ఈస్ ద కామన్. చిన్నప్పటి నుంచి మనం చేసేది అది ఐస్ క్రీమ్ తినడం. సో ఆ ఫుడ్ మంచిగా తింటే ఎస్ మనకు హ్యాపీ కెమికల్స్ బ్రెయిన్లో యాక్టివేట్ అవుతాయి, మూడ్ ఎలివేట్ అవుతుంది ఫర్ షూర్. కానీ అదే రోజు చేస్తూ పోతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటేక్ ఫర్ ఎగ్జాంపుల్ 200 క్యాలరీస్ ఉండాలి నైట్. జస్ట్ ఎగ్జాంపుల్ యు ఆర్ టేకింగ్ ఇన్ 500 to 1000 క్యాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోక్ క్యాన్ ఆర్ పెప్సీ క్యాన్ ఈజ్ ఈక్వలెంట్ మోర్ దాన్ 200-300 క్యాలరీస్ ఉంటుంది దాంట్లో. అలా 2-3 కూల్ డ్రింక్స్ తాగేయడం, 4 పేస్ట్రీలు తినడం, క్యాడ్బరీ తినడం, అక్కడనే మీకు 500-1000 వరకు వచ్చేసింది. దెన్ నెక్స్ట్ డే అది కంటిన్యూ అవుతుంటుంది. సో వన్ డే ఇట్ ఈస్ ఫైన్, వదిలేవచ్చు. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. మీకు అది నచ్చి తింటున్నారా, అలవాటు అయిపోయి తింటున్నారా, లేకపోతే స్ట్రెస్లో యువర్ స్ట్రెస్ ఈటింగ్ అంటాం, బింజ్ ఈటింగ్ అంటాం. సో అదొకటి కాంప్లికేషన్. దెన్ దాట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఇన్వేరియబుల్లీ ఒబిసిటీ. సో ఇప్పుడు మీరు చెప్పారు స్ట్రెస్ ఈటింగ్ అండ్ బింజ్ ఈటింగ్. దీనికి ఏంటి సార్? అంటే కంప్లీట్గా దీని అర్థం ఏంటి? సో స్ట్రెస్ ఈటింగ్ అంటే ఎంత చిన్న డిస్టర్బెన్స్ ఉన్న లైఫ్లో, ఇమోషనల్ కానీ ఫిజికల్ వాట్ ఎవర్ సైకలాజికల్, వాళ్ళకు యూనో ఒక యాక్షన్ ఉంటుంది టు కామ్ దెమ్. ఆ యాక్షన్ ఇస్ ఈటింగ్. ఓకే. సో ఆ ఈటింగ్ కూడా దిల్ డూ ఇట్ కంటిన్యూస్లీ. ఇట్ ఈస్ నాట్ వేర్ నేను ఒకటే 1 hour తిన్నా ఫుల్లే. త్రూ అవుట్ ద డే ఏదో ఒకటి తింటూనే ఉంటారు. సో దట్ క్యాన్ బీ హార్మ్ఫుల్ అగైన్. లైక్ అన్నీ they'll be eating fast food, they'll be eating chocolates, candies and everything. Unhealthy foods కూడా soda and all, high sugar content especially తింటూ పోతుంటే it will increase the risk of again diabetes, sugar, again other comorbidities and weight. సో దీనివల్ల సైకిల్, ఇట్స్ ఆల్ అ సైకిల్. ఇది ఒక్కటి స్టార్ట్ అయిందంటే అన్ని జబ్బులు దాంతో తోడులో వస్తాయి. దాంతో సహా ఓవర్ ఈటింగ్ తింటే, అంత హై షుగర్ తింటే ఫుడ్ ఆబ్వియస్లీ మీకు నిద్ర రాదు. సో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ కాఫీ కూడా బాగా తాగుతారు. కాఫీ 3-4 కప్స్ తాగి నేను పడుకుంటే ఇమీడియట్లీ అంటే అది ఇంపాసిబుల్. సో యూ నీడ్ టు కట్ డౌన్ ఆన్ ద స్టిమ్యులెంట్స్, ద షుగర్ కంటెంట్, ద హై క్యాలరీ, ది ఆయిలీ ఫుడ్. ఎస్ తింటే కొంచెం క్వాంటిటీస్లో తినండి, బ్రేక్ ఇట్ ఇన్ టు సెట్ క్వాంటిటీస్. అండ్ దెన్ 2 అవర్స్కి తింటే హ్యావ్ సమ్ సాలడ్స్, హ్యావ్ సమ్ స్ప్రౌట్స్ ఆర్ సమ్ ఫ్రూట్స్. ఆ బ్రేక్ చేయనికే సైకిల్. ఇక్కడ జస్ట్ ఆయిలీ, షుగరీ, హై రిస్కీ ఫుడ్స్ తింటుంటే, నాన్ హెల్దీ ఫుడ్స్, ఇట్ విల్ డెఫినెట్లీ గో ఫర్ ఒబిసిటీ అండి. బ్లాక్ కాఫీ కూడా నైట్ టైం తాగొద్దు అంటారు, ఇది కరెక్టేనా? డెఫినెట్లీ అండి. నేను నా పేషెంట్స్కి ఏం చెప్తా అండి, కాఫీ తాగితే పొద్దుననే తాగండి. 3 PM తర్వాత నో కాఫీ. 3 PM తర్వాత ఏ 3 కాఫీ? ఏ కాఫీ వద్దు, స్టిమ్యులెంట్స్ వద్దు. ఎస్ టీలో కూడా యాజ్ యూ నో కఫీన్ కంటెంట్ ఉంటుంది, బట్ వెరీ తక్కువ, వెరీ లో క్వాంటిటీ. సో కాఫీ స్కూప్స్ పట్టి కూడా ఉంటుంది. మీరు జస్ట్ ఒక స్మాల్ స్కూప్ వేసుకుంటారంటే దట్ ఈస్ ఫైన్. కానీ మనం ఇండియన్స్, మనం పక్కా 3-4 స్కూప్స్ నెస్కఫే, ఒక 2 spoons షుగర్ లేకుండా చాయ్ తాగం విత్ మిల్క్. సో దట్ ఈస్ అగైన్ వెరీ హై క్యాలరిఫిక్ కౌంట్. సో జస్ట్ బ్లాక్ కాఫీ అంటే ఓకే, బట్ ఐ వుడ్ సే 3 PM 4 PM కట్ ఇట్ వితౌట్ షుగర్, అండ్ దట్ విల్ హెల్ప్ అట్లీస్ట్ స్లీప్ 9-10 వరకు. అంటే మీకు డిస్టర్బెన్స్ రాకపోవచ్చు. ఓకే. డిప్రెషన్ మనం చాలా మంది దగ్గర ఇప్పుడు కామన్ వర్డ్ అయిపోయింది డిప్రెషన్ అనేది. అసలు సైకలాజికల్‌గా డిప్రెషన్ అనేది పూర్తి అర్థం ఏంటి సార్ దీనికి? డిప్రెషన్ అంటే వాటి సింప్టమ్స్ ఏంటి? సో అండి డిప్రెషన్ ఇస్ అ మెడికల్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా. ఇప్పుడు సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సాడ్ మూడ్, లో మూడ్, దట్ ఈస్ ఫైన్. కానీ డిప్రెషన్ అనే పదం వాడాలంటే ఆ పేషెంట్ ఒక క్రైటీరియా మీట్ అవ్వాలి. దానికి మన డాక్టర్స్ దగ్గర గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ క్లాసిఫికేషన్ ప్రకారంగా ఇన్ని పాయింట్స్ ఉంటే ఈ మీట్ అవుతాయి డయాగ్నోస్టిక్ క్రైటీరియా, దెన్ వీ విల్ గివ్ ద డయాగ్నోసిస్. దాంట్లో కూడా సివియారిటీ ఉంటుంది. ఇస్ ఇట్ బార్డర్ లైన్, మైల్డ్, మోడరేట్, సివియర్ ఆర్ ప్రొఫౌండ్, అట్లా. సో ఈ స్టేజెస్ ఆఫ్ డిప్రెషన్ అంటాం.
సో దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్లు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిప్రెషన్ అంటే వీ కెన్ సే ద క్రానిక్ లో మూడ్ సస్టెనెన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ మోర్ దెన్ 2 weeks. Or, we can take it in 1 month or 2 months. But 1, 2 మంత్స్ అదే మూడ్‌లో కంటిన్యూ అవుతూ ఉంటే. chronic, but 2 weeks is the cutoff for anyone. దాంతో we keep monitoring. 1 month వరకు ఎంత సస్టైన్ అయింది, 2 months వరకు ఎంత సివియారిటీ అయింది. సో దాన్ని బట్టి బట్ ద క్రైటీరియా కమ్స్ డౌన్ టు లో మూడ్ ఉందా, మంచి ఏడుస్తున్నాడా, మేల్ ఆర్ ఫీమేల్స్, తర్వాత ఎనర్జీ తక్కువ అవుతుందా, చిన్న చిన్న పని చేస్తే ఈజీగా ఫటీగ్ అయిపోతారు, టైర్ అయిపోతారు, తర్వాత ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర తక్కువపోతారు, నిద్ర రాదు, యాపిటైట్ తక్కువ అవుతుంది, ఆర్ ఓవర్ కూడా తినొచ్చు, అగైన్ వైస్ వర్సా, నో ఈటింగ్ ఆర్ ఓవర్ ఈటింగ్. తర్వాత చాలా నెగటివ్ థాట్స్ వస్తాయి, గిల్టీ ఫీలింగ్స్, నా వల్లనే ఇదా, నేనేమైనా తప్పు చేసినానా, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది, లేకపోతే నేను చనిపోతే బాగుంటుండే, తర్వాత ఆల్ నెగటివిస్టిక్ థాట్స్, నేను బతికుండడం వేస్ట్. వర్స్ట్ కేస్ చెప్పినప్పుడు లైక్ హయ్యర్ సివియర్ దాంట్లో దేర్ క్యాన్ బి సూసైడల్ థాట్స్, సెల్ఫ్ హార్మ్ బిహేవియర్స్, తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు, లేకపోతే కట్టింగ్ బిహేవియర్ అండ్ ఈ చూసి మధ్య ఉంటారు. కాలంలో మనం ఎక్కువగా ఇలాంటివి కూడా వింటున్నాం. క్రైమ్ కేసెస్ అని వాళ్ళైనా చనిపోతున్నారు, లేదా వేరే వాళ్ళైనా చంపేస్తున్నారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అంటే అదేమన్నా అంటే హై స్టేజ్‌కెళ్ళిపోయి వాళ్ళు అలా చేస్తున్నారు, అలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చా? సో డెఫినెట్లీ అండి, ఆ స్టేజ్ ఆఫ్ చెప్పినా కదా, ఫస్ట్ వీ నీడ్ టు రూల్ అవుట్ వాళ్ళది ఏంటి డయాగ్నోసిస్, ఎందుకు వాళ్ళకి వేరే ఇష్యూ కూడా ఏమైనా ఉందా, సైకోపాథిక్, సోషియోపాథిక్ ట్రేట్స్, బార్డర్ లైన్ ట్రేట్స్, యాంటీ సోషల్ ట్రేట్స్, ఇట్లాంటి పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రానిక్గా మన రౌడీ షీటర్లు ఉంటారు, క్రానిక్ క్రిమినల్, క్రానిక్ ఒఫెండర్స్, వాళ్ళలో డెఫినెట్లీ పర్సనాలిటీ ఇష్యూ ఉంటుంది, యాంటీ సోషల్, ఈ నార్సిసిస్టిక్, బార్డర్ లైన్ ట్రేట్స్. వాళ్ళకు ఇవన్నీ చేస్తే కిక్ కూడా వస్తుంది. ఎన్నిసార్లు వాళ్ళు జైలు పోయినా బయటకు పోయినా వాళ్ళు మారరు, సుధరాయించరు అంటారు కదా. అట్లాంటి పర్సనాలిటీ ట్రేట్స్కి వెరీ డిఫరెంట్గా మనం ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళకు కౌన్సిలింగ్ అండ్ మందులు ఆర్ వేర్ వి అప్రోచ్ ఇస్ డిఫరెంట్. ఈ నార్మల్ పీపుల్లో కూడా ఇంపల్సివ్ ట్రేట్స్ అంటాం. పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బై ఇంపల్సివ్గా చనిపోవడం ప్లాన్ చేస్తారు, లేదా కొట్టుకుంటారు, గోడలకి పంచ్ చేస్తారు, బ్లేడ్ తీసుకొని కోసుకుంటారు, రిస్, అది కూడా టు డై కావచ్చు, లేదా జస్ట్ ఆ పెయిన్ ఏదైతే ఉందో ఎన్ఎస్ఎస్ఐ అంటాం, సో నాన్ సూసైడల్ సెల్ఫ్ ఇంజరీ. అలాంటి కేసెస్లో వాళ్ళకి ఆ పెయిన్తో ఏంటి ఉన్న బాధ పోతుంది, టెంపరీ. ఇట్ ఈస్ లైక్ అ నష, ఇట్ ఈస్ లైక్ అ కిక్. ఆ పెయిన్లో అడ్రినల్ రష్తో మేబీ టెంపరీ ఆ బాధ పడిపోవచ్చు. ఇలాంటి వాళ్ళు ప్రభావితులు కూడా అవుతారంటారా? అంటే మామూలుగా రెగ్యులర్‌గా వీళ్ళు మొబైల్‌లో కావచ్చు, ఇలా న్యూస్‌లో కావచ్చు, ఇలా ఎవరినైనా చంపేశారు ఇలాంటి వింటూ ఉండి వీళ్ళు కూడా దానికి ప్రభావితం అవుతారంటారా? సి ఇప్పుడు 2 కేటగిరీస్. ఎవరైతే చనిపోవాలనుకుంటారో వాళ్ళు ప్లాన్డ్‌గా చేయొచ్చు ఆర్ ఇంపల్సివ్‌గా. బట్ డెఫినెట్లీ వాళ్ళు ఎన్నో చూసింటారు ఇదంతా నేర్చుకోవడానికి. ఎందుకంటే ఇది స్కూల్‌లో నేర్పియరు. చూసింటే ఆబ్వియస్లీ టీవీ ఆర్ మూవీస్ ఆర్ సోషల్ మీడియా. సో దాని తర్వాత దే స్టార్ట్ ప్లానింగ్. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ పురుగు మందుతో చనిపోతారు ఫార్మర్స్ సాడ్‌గా. వాళ్ళకది తెలుసు. అది వాళ్ళ విలేజెస్‌లో గానీ కామన్, అది కల్చర్‌లో. చాలామంది చనిపోతే ఐదర్ హ్యాంగింగ్, లేకపోతే ఏదో బావిలో దూకి చనిపోవడం, లేదా ఏదో పురుగుల మందు కొనుక్కొని తాగి చనిపోవడం. ఇది వాళ్ళకు. నౌ ద ఎక్స్‌ట్రా హైటెక్ వన్స్ ఏమన్నా కావాలంటే ఆబ్వియస్లీ దోస్ ఆర్ కాంప్లికేటెడ్. దానికి ప్రాపర్ ప్లానింగ్ కావాలి. నౌ మనం న్యూస్‌లో చూసేది కూడా డబుల్ హోమిసైడ్ అంటాం. డబుల్ హోమిసైడ్ ప్లస్ సూసైడ్. యెస్, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్, ఎవరో అఫేర్ ఉండే ఒక భార్య భర్తకి, హస్బెండ్‌కి తెలిసింది. హీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిప్రెషన్‌లో పోయి, లేదా డ్రగ్స్ తీసుకొనో, ఆల్కహాల్ తీసుకొని మత్తులో, కోపంలో వైఫ్‌కి చంపేస్తాడు. నౌ వాడికి అది వచ్చేవరకు ఆ షాక్, వాడికి ఏం చేయాలో తెలియదు. కోపంలో తప్పు చేసేసాడో, డిప్రెషన్‌లో ఫీల్ అయ్యి ఏదో నెగెటివ్‌గా డిసిజన్ తీసుకున్నాడేమో, లేదా మేబీ చిన్న ఫైట్ చాలా పెద్దగా అయిపోయిందేమో, మేబీ ఒకసారి కొట్టుకున్నారేమో, వైఫ్ ఏదో చాలా హర్ట్‌ఫుల్‌గా చెప్పిందో లేదా కొట్టిందో, ఈయన ఎక్స్ట్రా పవర్‌తో పెట్టి ఏదో ఆబ్జెక్ట్ తీసి తల మీద కొట్టిండేమో, సాడ్‌గా ఫోర్స్ ఎక్కువై హెడ్ ఫ్రాక్చర్ అయ్యి బ్లీడ్ అయ్యి పేషెంట్ మైట్ డై. దీస్ ఆర్ ఆల్ సినారియోస్. అప్పుడు ఆయనకు భయమేసి ఏం చేస్తాడు? తప్పు చేసిండు, పోలీస్ వస్తది, జైలు వస్తది అని తెలుసు, శిక్ష పడుతుంది. మళ్ళీ ఆ స్ప్లిట్ ఇంపల్సివ్ మూవ్‌లో ఆయన కూడా చనిపోతాడు. బై వాట్ ఎవర్.
యాక్షన్ అప్పుడు. మొన్న న్యూస్‌లో చూసిందేమో ఇదయ్యి ఆయన 14th ఫ్లోర్ బిల్డింగ్ నుండి దూకి చనిపోయిండు. ఇలా చాలా కేసెస్ చూస్తాం. సో, అంటే ఇలాంటి వాళ్ళని వాళ్ళకి చెప్పినా మీరిలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మారరు కదా! సో, వీళ్ళకి సొల్యూషన్ ఏంటి? ఇలా బిహేవ్ చేసే వాళ్ళకి? సో, డెఫినెట్‌లీ వాళ్ళకు ఒక సైకియాట్రిస్ట్ అవసరం. డాక్టర్‌కి కలవాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్కోళ్ళు సోలో గేమ్ కాదు ఇది. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఫ్యామిలీ మెంబర్స్, స్పౌసెస్, రిలేటివ్స్ అండ్ ద డాక్టర్ టీమ్. డాక్టర్ టీమ్‌లో సైకియాట్రిస్ట్ ఉంటాము, సైకాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. అండ్ ఇఫ్ దేర్స్ ఎనీ లీగల్ ఇష్యూస్ ఆ స్ట్రెస్‌కి ఉన్నా కూడా మేబీ అ గుడ్ లీగల్ టీమ్. ఎందుకంటే భయం ఉంటది. సో, పోలీస్ ప్రెషర్ ఉంటది, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటది, లీగల్ కేస్ అవుతదని. సో, దే డెఫినెట్‌లీ నీడ్ అ గుడ్ లీగల్ సపోర్ట్, ఒక అడ్వకేట్. సో, అవన్నీ ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్తే దే విల్ గెట్ బెటర్. మేబీ ఆ స్ట్రెస్ తక్కువ అవుతది. ఆబ్వియస్లీ నేను జీరో చేయలేను దాన్ని. నో వన్ కెన్ డూ ఇట్. బట్ అట్‌లీస్ట్ హెల్ప్ హిమ్ ఎలివేట్ ద స్ట్రెస్. 100 నుంచి నేను 50% తెచ్చిన విత్ మెడికేషన్స్ అండ్ థెరపీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్, ఫ్యామిలీకి కూడా మేబీ కొంచెం సంజాయించి మోల్డ్ చేస్తే డెఫినెట్‌లీ ఆ నెగెటివ్ థాట్ టు కిల్ హిమ్‌సెల్ఫ్ ఆర్ హార్మ్ అదర్స్ అది తక్కువైపోతుంది ఫర్ షూర్. వర్స్ట్ కేస్ సినారియోస్‌లో అండి దే ఆర్ సమ్ కేసెస్ వేర్ సివియర్ ఉంటాయి చాలా, విచ్ ఐ డిడ్ంట్ టెల్. సైకాటిక్ పిక్చర్ వస్తది. సైకోసిస్ అని వింటారు. ఆడిటరీ హాలుసినేషన్స్, విజువల్ హాలుసినేషన్స్. ఎవరో నా బాడీలో చేశారు, నాకెవరో గొంతులు ఇంపడుతున్నాయి, వాళ్ళు నాకు చెప్పారు చంపేయమని, నేను చంపలే. ఒక గోస్ట్ వచ్చేసింది నా బాడీలో, ఆ గోస్ట్ కంపడుతుంది, నాకు కమాండ్ చేసింది. ఇది చాలా సివియర్ కేసెస్. దాట్ డెఫినెట్లీ రిక్వైర్స్ హాస్పిటల్ అడ్మిషన్. హాస్పిటల్లో ఉండాలి 2-3 వారాలు. సివియర్ గట్టి ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్తో, ఇంకా షాక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామండి ఇన్ సచ్ కేసెస్. ఈసీటీ అంటాము, ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ. సో ఇవన్నీ ప్రోటోకాల్స్, కానీ డిపెండింగ్ ఆన్ ద కేస్ సివియారిటీ. అందరికీ ఇదే ట్రీట్మెంట్ అని ఉండదు. ఇండివిజువలిస్టిక్గా ఒక ఫార్ములా చేయాలి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేసి ఇండివిజువల్గా సపరేట్ ట్రీట్మెంట్ నడుస్తుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.